నేపాల్లో భూమి అంటే అది కేవలం మట్టి కాదు. అది అధికారం, సంఘర్షణ, ఇంకా తరతరాలుగా నెరవేరని ఒక పెద్ద వాగ్దానానికి ప్రతీక. ఈరోజు మనం నేపాల్ను పట్టిపీడిస్తున్న భూసంక్షోభం వెనుక ఉన్న అసలు కారణాలేంటో లోతుగా పరిశీలిద్దాం. దీనికోసం ఒక సామాజిక రాజకీయ విశ్లేషణను ఆధారంగా చేసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా నేపాల్ భూమి గురించి స్థూలంగా తెలుసుకుందాం. ఆ తర్వాత దాన్ని ఎలా వర్గీకరించారో చూద్దాం. అక్కడ్నుంచి అసమానతల చరిత్రలోకి, 1964 నాటి సంస్కరణల చట్టంలోకి వెళ్దాం. ఆ హామీ ఎందుకు నెరవేరలేదో చూసి, చివరగా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితికి దారితీసిన కారణాలను విశ్లేషిద్దాం. మొదటగా, అసలు నేపాల్ భౌగోళిక స్వరూపమేంటి, దాని విస్తీర్ణమెంత, ఈ బేసిక్స్ అర్థం చేసుకుంటేనే మనకు మిగతా కథంతా స్పష్టంగా తెలుస్తుంది. మనం మాట్లాడుకుంటున్నది మొత్తం దాదాపు 3,64,00,000 ఎకరాల భూభాగం గురించి. ఇది వినడానికి చిన్న దేశంలా అనిపించినా, ఇక్కడ ఎత్తైన పర్వతాలు, సారవంతమైన మైదానాలు, ఇలా చాలా సంక్లిష్టమైన భూభాగముంటుంది. అయితే ఇది కేవలం భూమికి సంబంధించిన విషయం కాదు. ఈ విశ్లేషణ ప్రకారం నేపాలుకు భారతదేశంతో చాలా లోతైన సంబంధాలున్నాయి. వాణిజ్యం నుంచి మొదలుపెడితే ఉపాధి వరకు. భూమి లేని చాలామంది నేపాలీలు పనికోసం భారతదేశం వైపు చూడటం అనేది ఈ సమస్యలో ఒక ముఖ్యమైన కోణం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ భూమిని ఎలా వర్గీకరించారు అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఈ వర్గీకరణే దాని విలువను, దాని చుట్టూ ఉన్న అధికారాన్ని నిర్ణయిస్తుంది. చూడండి, నేపాల్లో భూమి అంతా ఒకేలా ఉండదు. దాన్ని 4 రకాలుగా విడగొట్టారన్నమాట. అబ్బల్ అంటే అత్యంత సారవంతమైన భూమి. చహర్ అంటే దాదాపు సాగుకు పనికిరానిది. సో ఎవరి దగ్గర ఏ రకమైన భూమి ఉందనే దానిపైనే వారి సంపద, వారి జీవన విధానం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక ఈ సాగుభూముల్లో పండే పంటల విషయానికొస్తే, మొక్కజొన్న, గోధుమలు, బంగాళదుంపల నుంచి చెరకు, తేయాకు వరకు ఇవే దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. సరే, భూమి ఉంది, పంటలు పండుతున్నాయి. కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ భూమి ఎవరిది, ఎవరి చేతుల్లో ఉంది? ఈ ప్రశ్న నుంచే అసలు సంఘర్షణ మొదలైంది. ఈ చార్ట్ చూస్తే మొత్తం కథ అర్థమైపోతుంది. ఎంత పెద్ద అసమానత ఉందో చూడండి. ఈ విశ్లేషణ ప్రకారం దేశ జనాభాలో కేవలం 10–12% మంది చేతుల్లోనే దేశంలో ఉన్న మెజారిటీ భూముంది. అంటే దాదాపు 90% మంది ప్రజలకు మిగిలింది చాలా కొంచెమే. ఈ విశ్లేషణ ప్రకారం ఈ అసమానతకు మూలాలు కుల వ్యవస్థలో లోతుగా పాతుకుపోయున్నాయి. అంటే చారిత్రకంగా భూమి అంతా బ్రాహ్మణుల చేతుల్లో కేంద్రీకృతమైతే, దేశ సంపదను సృష్టించే శ్రామిక వర్గాలు మాత్రం భూమి లేనివారిగానే మిగిలిపోయారు. ఇది చాలా తీవ్రమైన సామాజిక సమస్యకు దారితీసింది. ఈ భరించలేని అసమానతను మార్చడానికి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. అదే 1964లో వచ్చిన భూ సంస్కరణల చట్టం. 1964లో ఈ చట్టం వచ్చినప్పుడు అందరిలోనూ ఒక పెద్ద ఆశ. దీనికి 2 ప్రధాన లక్ష్యాలుండేవి. ఒకటి, భూమికి సీలింగ్ పెట్టడం, అంటే ఒకరు ఇంతకంటే ఎక్కువ భూమి వైచేయకూడదు. రెండోది చాలా ముఖ్యమైనది, భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసే రైతులకు ఆ భూమిలో సగం వాటా హక్కు ఇవ్వటం. వినడానికి చాలా బావుంది కదా? కాని కాగితం మీదున్న చట్టం నిజ జీవితంలోకి వచ్చేసరికి ఏమైంది? అది కేవలం ఒక నెరవేరని హామీగా మిగిలిపోయింది. ఈ విశ్లేషణలో చెప్పినట్టు చట్టాలు చేయడం చాలా తేలిక, వాటిని అమలు చేయడమే అసలైన సవాలు. ఇది నేపాల్ విషయంలో అక్షరాలా నిజమైంది. దశాబ్దాలు గడిచిపోయాయి. ఇంతకీ ఆ గొప్ప చట్టం ఎంతవరకు అమలైంది అనుకుంటున్నారు? కేవలం 13%. నమ్మశక్యంగా లేదు కదా? అవును, కేవలం 13% మాత్రమే. మరి ఎందుకిలా జరిగింది? భూస్వాములు తెలివిగా వాళ్ల దగ్గర ఉన్న అదనపు భూమిని వేరే వాళ్ల పేర్లమీద, చివరికి ఈ విశ్లేషణలో చెప్పినట్లు వాళ్ల పెంపుడు కుక్కలు, పిల్లుల పేర్లమీద కూడా రిజిస్టర్ చేసేశారట. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, కమ్యూనిస్ట్, మావోయిస్టు ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. అంటే రాజకీయంగా ఎవరికీ దీని అమలు చెయ్యాలన్న చిత్తశుద్ధి లేకపోయింది. సరే, చట్టం విఫలమైంది. దాని పర్యవసానాలేంటి? ఇప్పుడు నేపాల్ ఆ పరిణామాలనే ఎదుర్కొంటోంది. అదే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితికి కారణం. 20 లక్షలు. ఇది ఒక నంబర్ కాదు.
సొంతంగా అంగుళం భూమి కూడా లేని కుటుంబాల సంఖ్య. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. 2 మిలియన్ కుటుంబాలకు సొంత ఇల్లు కట్టుకోడానికి కూడా భూమి లేదు. దీని ఫలితమేంటి? భూమి లేని వాళ్లు పని వెతుక్కుంటూ దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. సంపదంతా కొన్ని రాజకీయ కుటుంబాల దగ్గరే పోగుపడింది. ఇదంతా చూస్తున్న యువతలో తీవ్రమైన ఆగ్రహం, అసహనం పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితిని వర్ణించడానికి ఈ విశ్లేషణలో ఒక అద్భుతమైన మాట వాడారు. ఒక విత్తనం మీద ఎన్ని బండరాళ్లు పెట్టినా అది మొలకెత్తడానికి ఏదో ఒక సందును వెతుక్కుంటుంది. నేపాల్ యువత ఆగ్రహం కూడా అలాంటిదే. దీన్ని ఆపడం ఎవ్వరి వల్లా కాదు. ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. తరతరాలుగా న్యాయం చేస్తామని చెప్పి ఒక హామీని నెరవేర్చకుండా మోసం చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది కేవలం నేపాల్ గురించిన ప్రశ్న కాదు, దాని భవిష్యత్తును నిర్దేశించే ప్రశ్న.